హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. మీకు అందరికీ తెలుసు కదా, నేను యోగాకి వెళ్తుంటా రోజు అని. నిన్న మా పిల్లలు నన్ను రోజులు నేను వెళ్ళలేదు, మళ్ళీ వెళ్తున్నా ఇప్పుడు. అయితే మా యోగా సెంటర్లో ఒబేసిటీ క్యాంపు జరిగిందండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇచ్చిండ్రు. మా యోగా అది ఎట్లా జరిగిందో చూపిస్తా ఈరోజు. చూడండి, ముందైతే ఈరోజు అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ వెల్కమ్ చెప్తూ గంధంతో అందరికీ బొట్లు దిద్దుతున్నారు మా ఇక్కడ యోగా చేసేవాళ్ళు. ఇక తర్వాత అందరూ మ్యాట్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ అట్లా వరుసగా పరుచుకుంటున్నారు. ఇదైతే 5 రోజులు క్యాంపు జరిగిందండి. లాస్ట్ రోజు ఇది. నేను ఇంతకుముందు 4 రోజులు వెళ్ళలేదు, ఇవాళే వెళ్ళిన. Then we have special guest today, Sri Gananandam Garu, Arjun Zone President. I request him also to please come on the dais. And Srimati Kusuma Garu, Village Zone President. And our own Mrs. Manju Agarwal, Sadhguru Zone President. I think we have still time. Savidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat Om Bhurbhuvasvaha Tatsavidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat Om Bhurbhuvasvaha Tatsavidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat. జ్యోతి వెలిగించిన తర్వాత మా యోగా కార్యక్రమాలు స్టార్ట్ చేసిండ్రండి. ఒబేసిటీ కొరకు ఏవేవి చేస్తే అట్లా మనకు వెయిట్ తగ్గుతామో దాని గురించి అన్ని ఆసనాలు చేయించిండ్రు. చూడండి. Gayatri Mahamantra. Bhuvasvaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat. అనగా ప్రాణాలను పవిత్రతను ఆనందించే ఓ భగవంతుడా, నీవు సర్వజ్ఞుడు, సకల జగత్తుకి సృష్టికర్తు. మేము మీ యొక్క పాపాలను పోగొట్టి శ్రేష్టమైన ధ్యాన స్వరూపమైన తేజస్సునే ప్రార్థిస్తాము. అదే ఎల్లప్పుడూ మా మనసులో ప్రకాశిస్తూ మమ్మల్ని సత్కర్మల వైపు ప్రేరేపించుగాక. రిలాక్స్. స్టాండ్ ఆన్ యువర్ ఆసన్. మామూలుగా ముందు ఓంకారంతో తర్వాత గాయత్రి మంత్రంతో ప్రోగ్రాంలు స్టార్ట్ అయినాయండి. 3 సార్లు ఓంకారం చేసి తర్వాత గాయత్రి మంత్రం చదువుతాం ప్రతిరోజు కూడా. From SBI. After coming here, I started this beautiful center with 2 sadhaks along with me, Mr. Peddana and Mr. Satyanarayana. Persons around here seeing us how they are performing. After that, Manju Madam, Pradeep ji, sab aa gaya. So this grown up to the 35, even more than 35 centers also. From this centers, we also opened one more center, Netaji Center. We had made Sugna ji as a center of the Netaji Park, that is also running with at least 25 average. Thank you very much for giving the opportunity. Now we will start the asana. Nanto బయటకు వదిలేస్తూ పొట్ట కండరాలను శక్తి కొద్ది బాగా వెనక్కి లాక్కుని మీ నాభి మూలం స్పైన్కి తగులుతున్నట్టుగా లాక్కొని మూలబంధం వేసుకోవాలి.
మూలం వేసుకుని ఉండగలిగిన చేపు ఉండి, ఉండలేనప్పుడు మీ పొట్ట కండరాలను మెల్లమెల్లగా లూజ్ చేసుకుంటూ శ్వాసను సామాన్య రూపంతో కంఠం వరకు తీసుకుని, ఒకవేళ మూలబంధం విడిపోతే మళ్ళీ మూలబంధం వేసుకోవాలి. ఇది ఒక రౌండ్. కంటిన్యూ ద రౌండ్. నమస్కార్ ఇన్ స్లాంట్ పొజిషన్, ఎల్బోస్ parallel to the ground. Now let us invoke Surya Bhagwan in the form of it. ఒకసారి చెప్తాను, తర్వాత మీరు ఫాలో అవ్వండి. ఓం మిత్రాయ నమః. ఇన్హేలింగ్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ అప్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకురావాలి. 2 చేతుల మధ్య దూరం మీ షోల్డర్ విడ్త్లో ఉండాలి. బటన్ మీద సెపరేట్ చేయొద్దు. శ్వాసను గట్టిగా తీసుకుని వెళ్ళి స్లోగా బెండ్ బ్యాక్. ఆజ్ఞ సెకండ్ మీద కాన్షియస్ చేసిన తర్వాత మెల్లగా వెనక్కి, బ్యాక్వర్డ్ బెండింగ్, స్లోలీ బెండ్ బ్యాక్. మీ అప్ డౌన్ బయటకు రాకూడదు, లోపల పెట్టుకోవాలి. నాభి పార్ట్ లోపలికే ఉండాలి. ధ్యాన్ ఆన్ విత్ Shuddhi Chakra behind throat on the spine. Now slowly exhaling, bend forward. Person suffering from backache, Smith disease should not do forward bending. వాళ్ళు చేయొద్దు. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మెల్లగా 2 చేతులు కాళ్ళకి సైడ్ వైపు పెట్టుకోవాలి. మీ నేవల్ని బాగా లోపల లాక్కొని పెట్టుకుంటా ఉంటే మీ బాడీ ముందుకు వంకుతూ ఉంటుంది. ఈ పొజిషన్లో మీ మోకాళ్ళు స్ట్రైట్గానే ఉండాలి, మోకాళ్ళు మాత్రం వంచకూడదు. మీ కెపల్ స్పైన్. నౌ ప్లేసింగ్ యువర్ బోత్ హ్యాండ్స్, బెండింగ్ యువర్ నీస్, క్లోజింగ్ యువర్ బోత్ హ్యాండ్స్. టేక్ యువర్ రైట్ హ్యాండ్ ఫుల్ అండ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ వెనక్కి తీసుకొచ్చేసేయండి కాళ్ళు. ఇప్పుడు ముందు 15 ఫింగర్స్ ఒకే లైన్లో ఉండాలి. రైట్ ఫుట్ స్టాండింగ్ కండిషన్లో ఉంటుంది. రైట్ నీ జస్ట్ అబౌవ్ ద గ్రౌండ్. ప్రెస్ యువర్ పెల్విస్ ద గ్రౌండ్, చెస్ట్ ఫార్వర్డ్, నెక్ బ్యాక్వర్డ్. కాన్సంట్రేషన్ ఆన్ స్వాదిష్టాన్ చక్ర బిహైండ్ జెంటల్ ఆన్ ద స్పైన్. మీరు పైకి చూస్తూ ఉన్నట్టుగా కళ్ళు మూసిన పైకి ఆకాశంతో చూస్తున్న నెక్ బాగా వెనక ఉండాలి. పెల్విస్ బాగా కిందకు అవుతూ ఉండాలి. మీ బాడీలో పడుతున్న ప్రభావం మీకే గమనించుకుంటూ ఉండాలి కళ్ళు మూసుకుని. Now exhaling, bring your left foot also back. Now join your toes and heels. Now first push your chin to throat cavity. మీ మెడను బాగా చిన్ క్యావిటీలో బాగా ప్రెస్ చేయండి. మీ హెడ్, క్రౌన్ ఆఫ్ యువర్ హెడ్ ఫేసింగ్ ద గ్రౌండ్. ఇప్పుడు మడాన్ని కిందకు తొక్కుతూ ఉండాలి. పిక్కల మీద పడుతున్న ప్రభావం గమనించుకుండాలి. యువర్ కాఫ్ మజిల్స్ ఆర్ బీయింగ్ స్ట్రెంథెన్డ్. కాఫ్ మజిల్స్ ఆర్ సెడ్ టు బి ఆల్సో సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అక్కడ ఉన్న బ్లడ్ కూడా బాగా పుష్ అవుతుంది పైకి ఫర్ ప్యూరిఫికేషన్ పర్పస్. ధ్యాన్ ఆన్ సహస్రార్ చక్ర, క్రౌన్ ఆఫ్ యువర్ హెడ్. నౌ బ్రింగ్ యువర్ బాడీ ఇన్ ప్లాంక్ పొజిషన్. హోల్డ్. This will strengthen your back muscles, abdomen muscles. Hold as per your capacity. Now slowly bring your body to the Ashtanga Namaskar. First knees on the ground, chest on the ground, forehead on the ground. Your elbows pointing to the sky. Your palm just beneath your chest, besides your chest. Normalize your breath. Dhyan on Anahata Chakra, behind heart on the spine. Thymus glands baga balpadtayi. Heart problems, skin problems దొరుకుతాయి. Now pushing your body forward. Slowly lift your chest up, straighten your elbows. చేసుకుని చెప్పాలి. మీ పెల్విస్ని బాగా గ్రౌండ్ ప్రెస్ చేస్తూ ఉండాలి. వెనకాల ఫుట్ స్టాండింగ్ కండిషన్లోనే ఉండాలి. స్టాండింగ్ కండిషన్లోనే ఉండాలి. ధ్యాన్ ఆన్ మూలాధార్ చక్ర. మీ స్పైన్కి 2 ఇంచుల పైన ఎండింగ్ ఎక్కడైతే స్పైన్ అవుతుందో అక్కడ 2 inches అబౌవ్ యువర్ ఎండ్ ఆఫ్ ద స్పైన్, అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. Hold. Again, slowly without bending your knees, come to Parvasthiti. Lift your hips up. You have come second time of this posture. Try to obtain perfection. Now inhaling, bring your right foot in between your hands. రెండు చేతుల మధ్య తీసురండి. రైట్ ఫుట్ 15 fingers ఒకే లైన్లో చూసుకోండి. లెఫ్ట్ ఫుట్ స్టాండింగ్ కండిషన్లో ఉంటుంది. లెఫ్ట్ నీ జస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ప్రెస్ యువర్ పెల్విస్ టు ద గ్రౌండ్, చెస్ట్ ఫార్వర్డ్, నెక్ బ్యాక్వర్డ్. Try to see the sky by closing your eyes. Now exhaling, bring your other foot also forward. Down your feet, toes separate. Now try to place your hands on the ground. In this process, don't bend your knees. Knees should be straight. Now keeping your hands, shoulders along with yours. Inhaling, bring your hands up and take back. Shoulders to chest ని వెనక్కి తీసుకెళ్ళండి.
and making your hands in namaskar. Slowly bring your hands down and relax. Relax. సూర్య నమస్కారాల తర్వాత కంపల్సరీ శవాసనం వేయాలండి 2 minutes. Take your right hand back, left hand right side toes. Try to place your knee. Try to place your forehead on the knee. Hold. Now take your left hand back, right hand towards your left side. Again try to press your forehead towards the knees. Do it 2-3 times. కింద ఒకదానికి ఒకటి జెంట్లుగా తగులుతున్నట్టుగా కింద లోవర్ బ్యాక్లో టచ్ చేసి మిగతా ఫింగర్స్ ఫ్రంట్గా ఉండాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ మీ 2 చేతులను ముందుకు ప్రెస్ చేస్తూ బాడీని వెనక్కి తీసుకెళ్ళండి. స్లోగా తీసుకెళ్ళాలి. ఈ పొజిషన్లో మోకాళ్ళ నుంచి మీ నేవల వరకు మీ బాడీ స్ట్రైట్ లైన్లో ఉండాలి. యువర్ బాడీ షుడ్ బి స్ట్రైట్ లైన్ ఫ్రమ్ నేవల్ టు యువర్ నీస్. Hold as per your capacity. Those who have bent perfectly, they can remove their hands. ఎవరైతే బాగా ఉంగారో వాళ్ళ చేతుల్ని ఒక్కొక్క దాన్ని చేసి మడాల పట్టుకుని మడాల మీద చేతులు పెట్టుకోండి. దిస్ ఇస్ అ ఫుల్ ఉష్ట్రాసన్. Now see the pressure on your back muscles. Back is all important ఆసనం. రామ్ బాణం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. చెస్ట్ కెపాసిటీ అంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మీ ఎయిర్ హోల్డింగ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. హోల్డ్. మెల్లగా మీ చేతులు నడుము మీద పెట్టుకుని స్లోగా కిందకి వచ్చేసేయండి. ఒకదాన్ని పట్టుకెళ్తుండాలి. చేతులు 2 వేళ్ళు 2 ముందుకు ఉండాలి. నెక్ అండ్ బ్యాక్ స్ట్రైట్కి తీసుకోండి. ఇప్పుడు బాగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ స్లోగా స్క్రోల్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. మీ చేతులు 2 బాగా ముందు ఫార్వర్డ్ చేస్తాను. నెక్ అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మీ ఐస్ ఓపెన్ చేసి ముందుకు చూస్తూ ఉండాలి. మీ చేతులు ఓపెన్ చేయండి. యువర్ ఐస్ చూసి ముందు చూస్తూ ఉండాలి. చిన్న గ్రౌండ్కి తగ్గించి పెట్టండి. చేయగలిగిన చేయండి. మీకు నెక్ మీ స్పైన్ మీద పడుతున్న ప్రభావం గమనించుకుంటూ ఉండాలి. స్ట్రైట్గా అవుతుంది మీ స్పైన్. హోల్డ్. మెల్లగా శ్వాసను తీసుకుంటూ మీ చేతులు 2 వెనక్కి డ్రాగ్ చేసుకుంటూ స్లోగా వచ్చి స్వద్రాసనకి వచ్చేసేయండి. అదే పొజిషన్లో ఉండండి. సింగదని చేద్దాం. సేమ్ పొజిషన్. సింహ గర్జన. ఇప్పుడు చేతులు 2 వెనక్కి తీసుకోండి. కింద చేతులు ముందు పెట్టిన పొజిషన్ 2 సేమ్. చేతులు వెనక్కి ఉంటాయి. ఇప్పుడు మీ నెక్ వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకొని మౌత్ బాగా ఓపెన్ చేసి ఓపెన్ యువర్ మౌత్ అండ్ బ్రింగ్ యూ టంగ్ అవుట్. నాలుగు బాగా చేసి సింహం ఎలాగైతే గర్జిస్తుందో ఆ విధంగా గర్జన రావాలి. నేవల నుంచి వస్తూ ఉండాలి గర్జన్. మధురంగా ఉండాలి గర్జన్. మీ యొక్క నాసిక స్థానం చూస్తూ గర్జన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఫోర్ హెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆగ్నేయ చక్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయాలి. కళ్ళు బాగా ఓపెన్ చేస్తూ ఉండాలి. నోటి మీద పడుతున్న ప్రభావం గమనించుకుంటూ ఉండండి. Relax. Complete your round and relax and observe the effect of this asana on throat. Massage your throat up and down. Yes. Interlock your fingers beneath your hips. మీ హిప్స్ వెనకాల తీసుకొచ్చి ఇంట్లో మీ ఫింగర్స్ స్టార్ట్ చేసుకోవాలి. అరిచేతులు కూడా కలిసే ఉండాలి. మా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఉండాలి. ఫోర్ హెడ్ ఆన్ ద గ్రౌండ్. ఫోర్ హెడ్ గ్రౌండ్ మీద పెట్టుకుని ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ మెల్లగా మీ కాళ్ళు మీ చెస్ట్ పైకి లేపి పొట్ట మీద రండి. బ్యాలెన్స్ ఆన్ యువర్ అబ్డామెన్. హోల్డ్. నౌ రోల్ సైడ్ వేస్. హోల్డింగ్ యువర్ బ్రీత్ ఇన్ సైడ్. రోల్ సైడ్ వేస్. మీ శ్వాసను లోపడే ఉంచుకుని సైడ్ వేస్ లెఫ్ట్ అండ్ రైట్ మీ అబ్డామెన్ రోల్ చేస్తూ ఉండాలి. శ్వాసను తీసుకోవాలి అనుకున్నప్పుడు సైడ్ వేస్ వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను తీసుకుంటూ ఉండాలి. పొట్ట మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది చూడండి. పొట్టలో ఉన్న అధికంగా ఉన్న మొత్తం కొవ్వంతా మనకి రెగ్యులర్గా చేస్తూ ఉంటే తొక్కుతుంది. పొట్ట సన్నబడుతుంది. అబ్డామిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అబ్డామిన్స్ ఉన్న ఆర్గన్స్ అందరికి జంట్లు మసాజ్ అవుతూ ఉంటుంది. Your right hand above your head, turning from right side. Come to back side. Back on. నడు మీద పడుకోండి.
మడం మీద మడం ఉండాలి. ప్లేస్ యువర్ knee on knee, heel on heel, press right side. Knees should be right side, neck should be left side. Hold. Exhaling, bring your leg center. Again, inhaling, bring your both knees towards your left side, neck right side. Hold. Knee on knee, heel on heel, press them to the ground. బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. మీ నడుము మీద పడుతున్న ప్రభావాన్ని గమనించుకుంటూ ఉండాలి. బ్యాక్ పెయిన్కి, స్లిప్ డిస్క్కి చాలా ఉపయోగకరమైన ఆసనం ఇది. రిలాక్సేషన్ దొరుకుతాయి, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతాయి. అగైన్ కమ్ టు సెంటర్. సెకండ్ టైం చేద్దాం. రైట్ సైడ్. కాళ్ళు రెండు కలిసే ఉండాలి, చేతులు రెండు స్ట్రెచ్ కండిషన్లో ఉండాలి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా వినండి. అప్పుడే 2 సార్లు చేయించాం ఇది మనం, ఇంకోసారి కూర్చోద్దు. ఒకసారి వెళ్ళి కాళ్ళ రెండు ముందు 2-3 ఇంచెస్ పైకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ ఆసనం అయ్యే వరకు ఏ కాలు కూడా నేల మీద ఉంచరాదు, కిందకి తీసుకురాకూడదు. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, ప్యారలల్గా ఒకదానికొకటి రావాలి. లెఫ్ట్ హ్యాండ్ గాలిలోనే ఉండాలి, కింద తెచ్చుకోవద్దు. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి బాగా. స్లోగా డౌన్, సైమల్టేనియస్గా మీ లెగ్ డౌన్, హ్యాండ్ డౌన్. రెండు పాదాలు గాలిలోనే ఉండాలి. లెఫ్ట్ లెగ్ అప్, రైట్ హ్యాండ్ అప్ 90 degrees. పొత్తి గొడవ మీద పడుతున్న ప్రభావం గమనించుకుంటూ ఉండాలి. హోల్డ్ చేయాలి. స్లోగా తీసుకొచ్చేయండి. రెండు కాళ్ళు గాలిలోనే ఉండాలి, కింద పెట్టకూడదు, చేయకూడదు కనుక తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బోత్ లెగ్స్ అప్, బోత్ హ్యాండ్స్ అప్. బాగా ఉంచాలి. ఈ పొజిషన్లో మీరు ఉండగలరు, ఎక్కువ సేపు ఉండగలరు. హోల్డ్ చేయాలి, ప్యారలల్గా ఉండాలి. చేతులు కాళ్ళు స్ట్రైట్గానే ఉండాలి, బాగా కాళ్ళు పైకి తీసుకురావద్దు, చేతులు కూడా ముందుకు వెళ్ళిపోవద్దు. పొజిషన్ సరిగ్గా చేయాలి. ఒత్తి కడుపు పెడుతున్న ప్రభావాన్ని గమనించుకుంటాలి. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన పోజ్ ఇది, పోచర్ ఇది. చాలా ఉపయోగకరమైనది అందరికీ. స్లోగా శ్వాసను తీసుకుంటూ మెల్లగా చేతుల కిందకి, కాళ్ళ కిందకి తీసుకొచ్చేసి రిలాక్స్ అవ్వండి. పెల్విస్ జాయింట్లో బాగా మజిల్స్ బాగా రిలాక్స్ అవ్వాలి. నా యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. ఈక్వల్ రౌండ్ చేసిన తర్వాత మెల్లగా కాళ్ళని కిందకి తీసుకొచ్చి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్ చూసాండి, 90 degree తీసుకొచ్చి స్లోగా మెల్లగా రైట్ సైడ్ టర్న్ అవుతూ వేసి కూర్చోండి. Silent talk. ये पूरी सांस को बाहर निकाले। अब धीरे धीरे मूल बंद का अभ्यास रखते हुए पेट के भाग तथा पेड़ों के अंग को अधिक से अधिक अंदर की ओर दबाते जाए या पिचकाते जाए। धीरे धीरे यह क्रिया करनी है हमको, झटके के साथ यह क्रिया नहीं करेंगे हम। अग्निसार प्राणायाम, सांस को चिन्ह मुद्रा में घुटने पर रखेंगे आप। रीढ़ गर्दन बिल्कुल सीधी रहेगी आपकी, आंखें बंद रखे। ध्यान अपने शरीर पर और जो भी क्रियाएं हम कर रहे हैं उस पर अपना ध्यान केंद्रित करें।
यही क्रिया हम हमारे पेट को एक फोर्स के साथ अंदर खींचना है, सांस को बाहर करना है। यह इस प्राणायाम में कपालभाति और अग्निसार का मुख्य डिफरेंस कहलाता है। तो कपालभाति प्राणायाम, कपालभाति का मतलब होता है कपाल को एक्टिवेट करना, यानी कपाल का मतलब होता है हमारे ब्रेन, हमारा मस्तिष्क। हम कपालभाति प्राणायाम के अभ्यास से हमारे मस्तिष्क में एक प्रकार का वाइब्रेशन क्रिएट करते हैं, उसमें तेज लाते हैं। तो कपाल का मतलब होता है हमारा मस्तिष्क, भाति का मतलब होता है तेज, यानी उसको एक्टिवेट करना। यह इसका नाम हो गया। जब हम अभ्यास करेंगे, एक थोड़ी सी यहाँ पर विशेष आपको बात पर ध्यान रखना है। एक तो आपके कंधे ऊपर नीचे नहीं करेंगे, आप आंखों को पिचकाएंगे नहीं। उत्तम आसन पद्मासन होगा, दोनों हथेलियां घुटने पर ही रहेंगे। पहले पूरी सांस को बाहर निकाल दीजिए, फिर सांस लीजिए। मुंह अपने पेट के भाग को अंदर की ओर धकेलना है। हम अग्निसार में पेट को पिचकाए थे, यहाँ पर हम उसे धकेलेंगे अंदर के साथ। शक्ति के साथ सांस को बाहर फेंके और पेट तथा पेड़ों के अंग को अधिक से अधिक अंदर की ओर धकेलें। दो क्रियाओं में कुछ गैप दे ताकि कुछ सांस स्वाभाविक रूप से शरीर के भीतर जा सके और उसी सांस को आपको बाहर फेंकना है। बार बार सांस लेनी नहीं है, स्वाभाविक रूप से शरीर के अंदर भीतर सांस जाएगी, उसी सांस को बाहर फेंके, पेट तथा पेड़ के अंग को अधिक से अधिक अंदर की ओर धकेलें। अभ्यास करना शुरू कर दीजिए। सांस बाहर, पेट अंदर, सांस बाहर, पेट अंदर। शक्ति के साथ सांस को बाहर फेंके, पेट। दो सांसों में कुछ गैप दे ताकि कुछ सांस स्वाभाविक रूप से शरीर के भीतर जा सके और फिर उसी सांस को हम बाहर फेंक सके। करते जाइए। सांस बाहर, पेट अंदर, सांस बाहर, पेट अंदर, सांस बाहर, पेट अंदर, सांस बाहर, पेट अंदर। करते जाइए। कंधे ऊपर नीचे नहीं होंगे आपके, चेहरा स्वाभाविक स्थिति में होगा। अंगूठा तर्जनी मिली हुई, बाकी की 3 उंगलियां पृथ्वी की ओर, रीढ़ गर्दन सीधी, आंखें कोमलता से बंद। ओम का उच्चारण होगा 1 और 1 के अनुपात में। पहले 2 बार सुनेंगे, फिर सामूहिक रूप से दोहराते जाएंगे। ओम ओम ओम। हम आपके फोटोज वगैरह देखते हैं, रिपोर्ट हमें मिलती है, तो देखा गया है कि 180, 125 की संख्या आई है आपके जोन में। देखिए, शिविर लगाना एक बड़ी बात है, लेकिन शिविर के माध्यम से हम कितने साधकों को जोड़ सके, यह उससे भी महत्वपूर्ण है। सिर्फ हम शिविर लगाएंगे और किसी प्रकार 5 दिन का शिविर हमको करना है और हम कर देंगे, इस विचार से हमको शिविर चलाना नहीं है। हम जब भी शिविर लगाएंगे, शिविर किस लिए लगाया जाता है संस्थान द्वारा, कि हम नए साधकों को शिविर में ले आएंगे अभ्यास के माध्यम से, और 5 दिन का शिविर होने के पश्चात साधक अपने घर चले जाएंगे, नए साधक अपने घर चले जाएंगे, हमारा काम हो गया, ऐसा समझकर शिविर का आयोजन करना नहीं है। हमको जो साधक नए हमसे जुड़ते हैं, उन साधकों से मिलना है, उनसे बात करना है, उनको इसके बारे में लाभ बताना है। 5 दिन का अभ्यास अगर वो रेगुलर करेंगे, उनके शरीर पर धीरे धीरे चेंजेस आने शुरू हो जाएंगे, और जब हम इसको फॉलोअप करेंगे तो वह साधक भी हमारे संस्थान से, हमारे केंद्रों से जुड़ जाएंगे। तो शिविर लगाने का हमारा उद्देश्य यह होता है कि हमारे साधकों को और नए साधकों को संस्थान से जुड़ने में प्रेरणा दें,
संस्थान से माध्यम से जो लाभ वह प्राप्त करते हैं उस लाभ का और भरपूर लाभ उठाए और उसी प्रथा को और साधकों तक पहुंचाए और संस्थान की संख्या को बढ़ाने का प्रयत्न करें। इस विषय जो हमारा इस जो 5 दिन का शिविर था यह मोटापे पर था। किस किस विषय पर वार्ताएं सुनी है आपने? क्या विषय थे पिछले 4 दिन के? ठीक है, आपको याद नहीं रहता है, मैं बता दूंगा आपको आपने क्या क्या वार्ता की थी पिछले 4 दिन। पहले दिन संस्थान परिचय एवं मोटापा रोग क्या है। दूसरे दिन आपने वार्ता की थी योग मंजरी पर जो आपको तिमाही दी जाती है। फिर दिनचर्या। चौथा दिन मोटापा दोष ठीक करने में आसनों व प्राणायामों की भूमिका। ठीक है, इन विषयों पर आपने चर्चा की थी, वार्ता की थी, बातचीत की थी। और आप 5वां दिन जो आज शिविर समाप्ति की ओर है, तो मुझे कुछ शब्द आपसे कहने हैं मोटापे के बारे में, ताकि ये 4 दिन में हमने जो कुछ अभ्यास किया है उसका सारा। रोगों की जननी है मोटापा, हमारे शरीर में रोगों की जननी है। जननी यानी जो जन्म देती है उसको जननी कहा जाता है। मोटापा हमारे शरीर में अनेक रोग उत्पन्न करता है। जैसे ही हमारा शरीर मोटा हो गया तो नए नए से रोग हमारे शरीर में आने शुरू हो जाएंगे। और ये मैं कैसे जान सकूंगा कि मैं मोटापे के रोग का शिकार हो गया हूं या होने वाला हूं? यह किस प्रकार हमको पता चले? ऐसे नहीं कि हम सिर्फ बॉडी देखकर हम मोटापा नहीं कह सकते। इसके लिए एक साइंटिफिक फॉर्मूला होता है जिसको हमको चेक करना होता है। अगर वो उस प्रकार से हम चेक करेंगे तो हमें पता चल जाएगा कि मेरा शरीर क्या मोटापे की ओर बढ़ रहा है या मेरा शरीर ऑलरेडी मोटापे से पीड़ित हो चुका है, जिसको हम कहते हैं बॉडी मास इंडेक्स। आपको अधिकांश लोगों को पता होगा बॉडी मास इंडेक्स किसे कहते हैं, पता है ना आपको? बॉडी who has come here from Chitrapuri, motivated us since last 4 days. He's been guiding us. Thank you for the guidance. Thank you very much. शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिः सर्वद्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेते ॐ शान्ति शान्ति शान्ति। ఈ ప్రోగ్రామ్ అంతా ఇట్లా అయిపోయిందండి. అంతా అయిపోయిన తర్వాత మేమందరం గ్రూప్ ఫోటోలు తీసుకున్నాం. అట్లా మొత్తం ఎంతమంది హాజరైనో అంతమంది కలిసి ఇక్కడ ఫోటో తీసుకున్నామండి. చూడండి మేము ఎంతమంది ఉన్నామో. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా శిబిరాలు జరుగుతుంటవి. తర్వాత ఎవరో మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసిండ్రండి. ఇక్కడ అందరు క్యూ కట్టి అవి తెచ్చుకుంటున్నారు. 3 రకాల మిల్లెట్స్ తోటి అన్నీ చేసిండ్రండి. తర్వాత సాధకులు అందరూ వెళ్ళి అక్కడ తెచ్చుకొని తిన్నారు. ఎక్కడ ఇలాంటి క్యాంపులు జరిగినా కానీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము ఇంతకుముందు వేరే సెంటర్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాగి జావా, అరటిపళ్ళు, మొలకలు అవి అట్లా అందరికీ స్పాన్సర్ చేసిండ్రండి. ఇట్లా చూడండి 3 రకాల మిల్లెట్స్ తోటి పచ్చడి అవి వడ్డిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇది ఎవరు స్పాన్సర్ చేసిండ్రో తెలుసుకుందామని అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నా అండి. నేను తెలుసుకుంటే ఇక్కడ అంజనీ కుమార్ గౌడ్ అంటండి. తనని ఇంతకుముందు నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ తను కూడా మా సాధకులో ఒకరు. తను వాళ్ళది అంటే ఈ మిల్లెట్స్ సెంటరు. వాళ్ళు ఇక్కడ అందరికి ఫుడ్ ప్రొవైడ్ చేసిండ్రు. తనతో పరిచయం చేసుకున్న తర్వాత మిల్లెట్స్ ఎందుకు తినాలి, మిల్లెట్స్ తింటే ఏంటి లాభాలు అనేటివి కూడా చెప్పిండ్రండి.
ఇట్లా మా ఒబేసిటీ క్యాంప్ అనేది 5 రోజుల క్యాంప్ ఒక పండగలాగా జరిగిపోయిందండి. అన్నీ తెలుసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాము అందరం కూడా. చూసింది కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.